ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు మీద వారి కార్యాచరణ, కేటాయింపులు, ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి, ఈ విధంగా ఒక స్పష్టతతో కూడినటువంటి ప్రసంగం ఎవరైనా కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈసారి కూడా గవర్నర్ ప్రసంగంలో ఏదన్నా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి కొంత ఊరట కలిగించే అంశం ఉంటుందా అని ఎదురు చూసినటువంటి ప్రజలకి నిరాశే ఎదురైంది. ఏ ఒక్క అంశం కూడా స్పష్టత కనిపించలా. 6 హామీల ఊసే లేదు. ఏ విధంగా ఎప్పటి నుంచి హామీల్ని అమలుపరుస్తారో చర్చే లేదు. తనకి తనుగా పొగిడించుకోవటానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పొగిడించుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికి మాత్రమే వారి ప్రసంగాన్ని ఉపయోగించుకున్నట్టుగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి పిట్టల కథలు చెప్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ఉంటాడు. ఈసారి ఇంకొక కొత్త పిట్టల కథ, పిట్టల దొరలాగా గవర్నర్ గారి ప్రసంగంలోనే చెప్పించినట్టుగా కనపడుతుంది. డబ్బున్నటువంటి వారిని 10% మనుషుల దగ్గర నుంచి, జనాభా దగ్గర నుంచి డబ్బును అడిగి తీసుకొని 20% పైగా ఉన్నటువంటి పేదవాళ్ళకి పంచి పేదవాడి తలసరి ఆదాయాన్ని 58 లక్షలకు పెంచుతానని పిట్టల దొర కథలు మాత్రం భలే చెప్పించాడు. ఇలాంటివన్నీ సత్యదూరం అని ప్రజలకు తెలుసు. ప్రజలు అసహ్యించుకుంటారనేటటువంటి కనీస అవగాహన కూడా లేకుండా వారికి ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ద్వారా విపరీత ప్రచారం చేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తూనే ఉంటారు, విజనరీ విజనరీ అని చెప్పించుకుంటూ కూడా ఉంటారు. ప్రజల్ని ఎలా మోసం చేయాలనేటటువంటి విజన్ని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా కూడా మరొకసారి చెప్పించారు. ఇవాళ ఇచ్చిన 6 హామీలు ఎలా అమలు పరచాలో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికే లేదు. 2020, 2047 గురించి మాట్లాడిస్తాడు. అంటే ఒక 25 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో దానికి సంబంధించిన విజన్ గురించి చెప్తారు. ఇవాళ రాష్ట్రంలో మిర్చి రైతు అల్లాడిపోతుంటే ఆ ధరలు పెంచడానికి తన దగ్గర ఏముందో చెప్పించలేడు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే కొడుకేమో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి ఇంత కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ఉన్నా కూడా, మంత్రివర్గ సమావేశం ఉన్నా కూడా సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారేమో దుబాయ్ ట్రిప్పులు కొట్టేస్తాడు. ఈ రాష్ట్రంలో విపరీతంగా ఆడబిడ్డల మీద అన్యాయం జరుగుతుంటే 30 లక్షల మంది కిడ్నాప్ అయ్యారు, వారిని తీసుకొస్తానన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారేమో తీర్థయాత్రలకి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని నెరవేర్చుకోవడానికి తిరుగుతూ ఉంటారు. పేరుకు మాత్రం 3 నాయకులు ఈ రాష్ట్రానికి, ఈ కూటమి ప్రభుత్వానికి. 3లో ఎవరికన్నా చిత్తశుద్ధి ఉందా అంటే ఒక్కరికి చిత్తశుద్ధి కనపడదు, ఒక్కరికి ప్రజలపై ప్రేమ కనపడదు, ఒక్కరికి పథకంపై బాధ్యత అనిపించదు. ఈ పిట్టల ద్వారా కథలు మాత్రం భలే చెప్తూ ఉంటారు. అసలు సాధ్యపడుతుందా? ఒక మనిషికి తలసరి ఆదాయం 58 లక్షలకి పెంచే ప్రభుత్వం వారి విధానాలు ఏదో చెప్పాలా లేదా? డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చేస్తామని సినిమా కబుర్లు చెప్పి తప్పించుకోవటమే ఈ పరిపాలన దక్షత అంటారా? దీనిలోనే నా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి ఆలోచించుకోవాలి. ఇస్తానన్నటువంటి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టారా? ఒక్కటంటే ఒక్క పథకం. ఏమనంటే పెన్షన్ ఇస్తున్నావు అంటారు. నువ్వు ఇచ్చింది ఎంతమందికి? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారుల్ని దాదాపు 2 లక్షల పైచీలకు తొలగించి 1000 రూపాయలు ఉన్న వాళ్ళకి పెంచారు. అంటే ఈ 2 లక్షల మంది పొట్టగొట్టి అదే డబ్బుని ఈ విధంగా డైవర్ట్ చేసి 1,30,000 కోట్లు అప్పు చేసి ఒక్క పథకాన్ని అమలు చేయలేదంటే సిగ్గుపడరా మీరు? కొంచెం కూడా బాధ్యత అనిపించదా మీకు? నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తుల్ని మనం గతంలో ఎప్పుడు చూసి ఉండం. బాధ్యతను మరచి ఏ హామీల ద్వారా గద్దెనెక్కారో
అది మరచి ప్రజల్ని ప్రతిసారి కూడా గొర్రెల్ని చేసి వారిని అవహేళన చేస్తూ వారి అవసరాలను గుర్తించకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతూ ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు, ఇంకొక వైపు విద్యుత్ ఛార్జెస్ విపరీతంగా పెంచేశారు. విద్యుత్ ఛార్జెస్ పెంచుకి 16,000 కోట్ల పైచీలకు విద్యుత్ ఛార్జీలు పెంచి గవర్నర్ గారితో విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని అబద్ధాలు చెప్పిస్తారు. గవర్నర్ గారితో సత్యదూరపు మాటలు చెప్పిస్తారు. వారు అమలుపరుస్తున్నటువంటి ఈ సర్ఛార్జెస్ని 16,000 కోట్లని వారు ప్రజలపై మోపి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేసినటువంటి అంశాన్ని కూడా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. గ్యాస్ సిలిండర్ల మీద ఒక దగ, ఒక మోసం. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో చాలా స్పష్టంగా వారి మోసం ఏంటో తేటతెల్లమైపోయింది. ఈ రాష్ట్రంలో 1,55,00,000 మంది లబ్ధిదారులు ఉంటే ఒక్క సిలిండర్ ఇచ్చినా కానీ వారికి ఇవ్వాల్సినటువంటి ఖర్చు పెట్టేటటువంటి బడ్జెట్ వేల కోట్ల రూపాయలు అయిపోతుంది. ఇవాళ వారి ప్రసంగంలోనే 686 కోట్ల రూపాయలు వెచ్చించినట్టుగా 86 లక్షల మందికి మాత్రమే ఆ ఒక్క సిలిండర్. చెప్పింది మాత్రం 3 నాయకులు కలిపి 3 సిలిండర్లు చెప్పారు. ఇచ్చింది మాత్రం ఒక సిలిండర్, అది కూడా సగం మందికి. దాని మీద చేసినటువంటి ఖర్చు 686 కోట్లు. ఇక ఇళ్ల మీద జగనన్న గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో ఎలక్షన్స్కు ముందే 9,02,000 ఇళ్ల నిర్మాణాలు కంప్లీట్ అయిపోయాయి. 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చాం. ఇవాళ వీటి మీద కూడా తప్పుడు ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి 9 లక్షల ఇళ్లని వారి పేరు మీద వారిచ్చినట్టుగా పేర్లు మార్చుకొని ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి వీళ్ళ పేర్లు పెట్టేటటువంటి ప్రయత్నం. ఇవాళ మీరు పేర్లు మారిస్తే ఏమవుతుంది? గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. జగనన్న కాలనీ ఏది అంటే ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి నేరుగా జగనన్న కాలనీ దగ్గర దింపుతాడు. మీరు పేర్లు మార్చినా కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను మార్చలేరు కదా. విద్యా వ్యవస్థలో పేర్లు మార్చేసి ఒక్కటంటే ఒక్కటి, ఒక మంచి పథకాన్ని కానీ ఒక మంచి అవసరాన్ని కానీ విద్యార్థుల తీర్చినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందా? 9 నెలలు అయిపోయాయి. విద్యా వ్యవస్థకి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఆ వ్యవస్థను పట్టించుకున్న పాపానే బోడు. సకల శాఖలు నిర్వహించాలనుకుంటాడు. ఏకంగా వాళ్ళ తండ్రి గారి శాఖను కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు లీకులు ఇస్తూ ఉంటారు వారికి ఉన్నటువంటి మీడియా వారు. దీనిలో ఏం వెలగబెట్టారా అని చూస్తే విద్యా వ్యవస్థలో ఏమీ కనపడదు. గతంలో ఉన్నటువంటి నాడు నేడు పేరును మార్చి మనబడి మన భవిష్యత్ పేరు మాత్రం చక్కని పేరు పెడతాడు. మనబడి మన భవిష్యత్. నిజంగా పేదవారి భవిష్యత్ ఆలోచించేటటువంటి వ్యక్తి కానీ నారా లోకేష్ గారు అయితే నిర్వీర్యమైపోతున్నటువంటి విద్యా వ్యవస్థని, టీచర్స్ అటెండ్ కానటువంటి పరిస్థితుల్ని, నాసిరక ఆహారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితుల్ని, ఆడబిడ్డల స్కూళ్ళలో కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితుల్ని, చిన్న బిడ్డలు గర్భవతులై అబార్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, ఉపాధ్యాయులే కీచకులుగా మారి బిడ్డల్ని చెరుస్తున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కనపడుతుంటే ఇవన్నీ ఏం పట్టం మనోడికి? దుబాయ్ వెళ్ళాలి, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడాలి. ఇదే వారికి ప్రధానం. ఈ బడ్జెట్ సెషన్ మీద కూడా వారికి ఏ విధంగా కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇకపోతే తల్లికి వందనం భలే పేరు పెట్టారు. వాళ్ళు చెప్పింది వందనం, దండం పెట్టేసి తప్పించుకోవటమే. సంవత్సరం అయిపోయింది, తల్లికి ఉత్త చేతులు చూపించడం తప్ప, ఏదన్నా పథకం గురించి ఊసెత్తితే ఖాళీ చేతుల్ని ఆకాశం వైపు చూపించడం తప్ప ఏమీ లేనే లేదు. ఇకపోతే బీమా కంపెనీలు
ఆరోగ్యశ్రీకి ఈ దేశంలోనే ఒక రోల్ మోడల్ ఆరోగ్యశ్రీ అంటే. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకం. ప్రతి పేదవాడికి వైద్యం అనేది హక్కు. అనేక దేశాల్లో ఉచిత వైద్యం అందించేటటువంటి సౌకర్యం ఉంది. మన దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి మహానేత ఏ పేదవాడికి ఇబ్బంది జరిగినా వారి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్లో చేర్చే వరకు వారికి ప్రయాణ సౌకర్యం, వారికి వసతి సౌకర్యం, వారికి చికిత్స సౌకర్యం వారిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో వారికి మందులు కొనుక్కోలేనటువంటి వారికి కూడా ఆరోగ్య ఆసరాను కూడా కల్పించాడు. ఇవాళ ఆరోగ్య వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనపడుతుంది. ప్రతిసారి అబద్ధాలు చెప్పి తప్పించుకోవడం తప్ప ఆరోగ్యశ్రీని పట్టించుకున్న పాపాను పోయారా? 3,300 కోట్ల ఆరోగ్యశ్రీకి బకాయిలు ఉంటే 3,800 కోట్ల పైచిలకు ఆరోగ్యశ్రీ బకాయిల్ని చెల్లించకపోతే హాస్పిటల్స్ వాటిని బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కొత్తగా బీమా కంపెనీలు ప్రవేశపెట్టారు. బీమా కంపెనీలు ప్రవేశపెడుతూ ఆ విషయాన్ని కూడా సాక్షాత్తు పెద్ద మనిషి గవర్నర్ గారి నోటి వెంట చెప్పిచ్చేశారు, ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తున్నట్టుగా. దాని ప్లేస్లో ఆరోగ్య భద్రత. ఆరోగ్యశ్రీతో భద్రత ఉంటే ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తే భద్రత ఉంటుందా? నిజంగా ఈ బీమా కంపెనీలను ఎందుకు తీసుకొస్తున్నారు ఒకసారి గమనించాలి. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. బీమా కంపెనీలు ఇచ్చేటటువంటి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఆ పేదరికంలో ఉన్నటువంటి ప్రజల్ని వైద్యపరంగా ఆదుకునేటటువంటి బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఈ ఆరోగ్యశ్రీ లాంటి ఒక మహత్తరమైనటువంటి పథకాన్ని ఎత్తివేసి దాని ప్లేస్లో మీరు బీమా కార్డులు తీసుకొచ్చి పెడితే ఇష్టం వచ్చినటువంటి హాస్పిటల్ బీమాని ఇస్తుంది, ఇష్టం లేనటువంటి హాస్పిటల్ బీమాని ఇవ్వదు. అప్పుడు ఎక్కడికి పోవాలి? ఎన్ని మంటి స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి? పక్క రాష్ట్రాలకు వెళ్ళినా లేకపోతే ఈ రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో వారు రావాలంటే వారికి ప్రయాణ ఖర్చులు ఎంత అవుతాయి? అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ని వీరు ఆరోగ్యశ్రీ నుంచి తొలగిస్తే వారికి ఆరోగ్య భద్రతని ఎవరు కల్పిస్తారు? ఇది ఒక చాలా పెద్ద మోసపూరితమైనటువంటి వ్యవహారం. ఆరోగ్యశ్రీని వెత్తివేసి ప్రజల్ని నిలువున ముంచివేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది కూడా గవర్నర్ గారి ప్రసంగంలో తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం. లేకపోతే ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తాడు మనోడు. ఎక్కడా ఉద్యోగాలు కల్పించింది లేదు. మద్యం షాప్స్లో 16,000 మంది నిరుపేదలు ఉద్యోగం చేస్తుంటే మద్యం షాపుల్లో మద్యం మీద వచ్చేటటువంటి ఆ ధనాన్ని కొట్టివేయడానికి ప్రభుత్వం నడిపేటటువంటి మద్యం షాపుల్ని తెలుగుదేశం నాయకులకి దళారులకి మధ్యలో అప్పచెప్పేసి నెలకి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఒక్కొక్క షాపు దగ్గర నుంచి 50,000 పైచిలకు వసూలు చేస్తుంటే వీళ్ళ కళ్ళకు కనపడవు. లాఠీల మాటున వీళ్ళు చేసే దగాని ఇంకా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంటుంది. వీరు ఒక స్కీముని తీసుకొచ్చారు, మద్యం ఒక పాలసీని తీసుకొచ్చారు. నాణ్యమైన మద్యం తక్కువ ధరతో అన్నారు. నాణ్యమైన మద్యము లేదు, తక్కువ ధర లేదు. పక్క రాష్ట్రంలో 90 రూపాయలకు ఉన్నటువంటి క్వార్టర్ బుడ్డీని ఇక్కడ తీసుకొచ్చేసి 100 రూపాయలకు అమ్మడం, దాన్ని ధనారులకు అప్పచెప్పడం, వాళ్ళు ఇంకో 10 రూపాయలు వేసుకోవడం, వారికి అడ్డం పెట్టుకున్న వాళ్ళు ఇంకో 10 రూపాయలు వేసుకోవడం, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా కూడా గవర్నర్ గారి ప్రసంగంలో కూడా దాని మీద కూడా ఒక అబద్ధపు అసత్యపు వ్యాఖ్యలు చేపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంకి వెళ్ళినా కానీ మీకు కూరగాయలు దొరకవేమో కానీ మద్యం బాటిళ్ళు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతాయి. ఇది ఎవరు నిర్వహిస్తున్నారంటే అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని లోబరుచుకొని వాళ్ళని కమిషన్ల ఊబిలో దించి వేసి ఇదే తెలుగుదేశం నాయకులు కొనసాగిస్తున్నారు. అదే విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో కూడా
వారు పొందుపరచడం అనేది చాలా చాలా జూత్సాకరమైనటువంటి విషయం. ఇకపోతే రైతులు ఆర్బీకేలు ఎత్తివేశారు, వ్యవస్థని సంపూర్ణంగా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఉచిత బీమాలు తొలగించేశారు, ఈ క్రాపింగ్ సిస్టమ్ తీసివేశారు, మద్దతు ధర లేకుండా రైతులు అల్లాడుతున్నటువంటి పరిస్థితులు. గతంలో ఇదే నెలలో గత సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక ఎకరానికి 20 క్వింటాళ్ళు పైగా పండినటువంటి మిర్చి మీరిచ్చిన నాసి రకం పురుగు మందులు, మార్కెట్లో నాసి రకం విత్తనాల వలన దిగుబడి తగ్గిపోయింది. యథావిధిగా కరువు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితేనే కరువు విలయ తాండవం చేస్తుంది. మరి ఎందుకో మరి ఇవాళ ఏకంగా సగానికి సగం పడిపోయింది. దానికి ధర కూడా చూస్తే తేజాస్ అనేటటువంటి మిర్చి గతంలో 22,000 నుంచి 27,000కి అమ్ముడైంది. ఇవాళ అదే మిర్చి 12,000 నుంచి 14,000, అంటే దాదాపుగా సగం రేటు పడిపోయింది. దీని మీద ఏ విధమైనటువంటి చర్యలు లేవు. అదీ కాకుండా ఎప్పుడు కొననటువంటి నాఫెడ్కి వీళ్ళు లెటర్లు రాస్తారు. ఎప్పుడన్నా చరిత్రలో ఏ రాష్ట్రం నుంచి అయినా నాఫెడ్ అనే వ్యవస్థ మిర్చిని కొన్నదా? మీ చేతిలో ఉన్నటువంటి మార్క్ఫెడ్ని వదిలేసి మార్క్ఫెడ్ ద్వారా కొనాల్సినటువంటి బాధ్యత కలిగిన ఈ కూటమి ప్రభుత్వం మార్క్ఫెడ్ నుంచి పక్కదారి పట్టించేసి నాఫెడ్కి లెటర్లు రాస్తూ కేంద్రం నుంచి సహాయాన్ని అడగడం ఏంటి? ఏ రైతులను ఆదుకోవడానికి మీరు తెచ్చిన అప్పులో నుంచి కొంతన్నా సర్దలేరా? 1,30,000 కోట్లు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం రైతులకి గిట్టుబాటు ధర కూడా కల్పించలేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ఎంఎస్పీ లేనటువంటి కేంద్రం ఇవ్వనటువంటి పంటలకి మిర్చి కానీ చిరుధాన్యాలకు కానీ 3,830 కోట్ల రూపాయలు దానికి ప్రత్యేక నిధిని పెట్టి ఖర్చు చేయడం జరిగింది. దాదాపుగా 65,000 కోట్ల రూపాయలతోటి ధాన్యం కొనుగోలు చేశాం. ఇలా ఏవైతే ఇతరత్ర పంటలు ఉన్నాయో వాటి మొత్తానికి కలిపి 7,800 కోట్ల రూపాయల పైచీలకు రైతులను ఆదుకోవడానికి ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. మీరేం చేశారు ఈ 9 నెలల నుంచి? ఒక అసత్యపు వార్తల్ని క్రియేట్ చేయటం, ఒక అసత్యపు వార్తల్ని క్రియేట్ చేయటం, ఇచ్చినటువంటి 6 హామీలని ఎగ్గొట్టడానికి నెలకొక సెన్సేషన్ కేసుని క్రియేట్ చేయటం, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయటం, ఆ అరెస్టు మీద ఒక తప్పుడు వార్తలు అల్లడం, ఆ వార్తల్లోనే రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మరల్చటం, ఈ చేసేటటువంటి దుర్మార్గ కార్యక్రమాలని కొనసాగించటం, విచ్చలవిడిగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కుప్పలు తెప్పలుగా ఇసుక దిబ్బల్ని కొడుతుంటే కూడా ఈ రాజ్యాంగ వ్యవస్థలకు పట్టవు, ఈ మైనింగ్ అధికారులు పట్టించుకోరు. కుప్పల తెప్పలుగా అక్రమంగా బియ్యం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం తరలిస్తుంటే వీరికి కునుకు వహిస్తూ కూర్చుంటారు. ఏమాత్రం బాధ్యత కనపడదు. నిరుద్యోగ భృతి లేదు, రైతు భరోసా లేదు, ప్రతి మహిళకి ఇస్తానన్నటువంటి 1,500 నెలకి ఊసే లేదు, ఉచిత బస్సు ఊసు అస్సలే లేదు, పెన్షను 50 సంవత్సరాలు పైబడ్డటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తానన్నటువంటి పెన్షన్ ఊసు అసలే లేదు. ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక తప్పుడు వ్యవహారాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం, ఒక అసత్యపు ప్రచారాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతుంది? ఈ ప్రతిపక్ష హోదా మీద ఈ తప్పుడు వార్తలు క్రియేట్ చేసేటటువంటి కుల మీడియాని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ మాట్లాడినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని. అయ్యా, మీకు నిజంగా రాజ్యాంగం గురించి తెలిసి కానీ ఉంటే మీరు అనుభవిస్తున్నటువంటి మీ డిప్యూటీ ముఖ్యమంత్రి అనేటటువంటి పదవి రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చిందా? అసలు రాజ్యాంగంలో ఉందా? ఒకసారి చదువుకోను. పక్క వాళ్ళు చెప్పేటప్పుడు తప్పుడు సలహాలు విని మీరు మాట్లాడితే మీరే చిన్నపోతారు.
చులకనవుతారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నా, మీరు నిర్వహిస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటటువంటి పదవి రాజ్యాంగంలో ఉందా? ఉంటే చూపించండి. 10% సీట్లు ఖచ్చితంగా ఉండాలనే నియమం నిబంధన రాజ్యాంగంలో ఉందా? ఉంటే చూపించండి. 6% ఓటింగ్ వచ్చినటువంటి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు రాజ్యాంగం గురించి చెప్తారు. దాదాపు 40% వచ్చినటువంటి పార్టీని రోడ్డు మీద నిలబెట్టి 6% ఓటింగ్ లేనటువంటి మీ పార్టీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పిఎస్సి చైర్మన్ ఎలా వచ్చింది మీకు? అసలు ప్రజాస్వామ్యం అంటే మీకు అర్థం తెలుసా? ప్రజాస్వామ్యం యొక్క దాని విలువేంటో తెలిసినట్లయితే, ప్రజాస్వామ్యం యొక్క అర్థం తెలిసినట్లయితే ప్రతిపక్షం యొక్క విలువ మీకు తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 40% ఓటింగ్ కలిగినటువంటి పార్టీ. మీరేంటి? పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఇచ్చేటటువంటి పదవి. ఎలా తీసుకున్నారు మీరు? ఈరోజు ఉన్నటువంటి పార్టీలన్నీ జతకట్టి కలిసి కట్టి ఒక అసత్యపు ప్రచారాన్ని మాపై చేసి మీరు అధికారంలోకి వచ్చారు. మీ స్వశక్తితోటి ఏమైనా గెలిచారా? మీరు ఒంటరిగా పోటీ చేసి గెలిచారా? ఈవీఎంలు మేనేజ్మెంట్ ఒకవైపు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎలన్ మాస్క్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం సొంతంగా కలిగినటువంటి వ్యక్తే దాని మీద కామెంట్ చేశారు. ఒకసారి వెళ్ళి చూసుకోండి. దాదాపుగా మీరు చేసేటటువంటి 9 నెలల పరిపాలనలో ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడడానికి మీకు నోరు రాదు. ప్రతిపక్షం ఇవ్వకూడదు అని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టే ఒక తప్పుడు సృష్టించినటువంటి వార్తలతోటి హల్చల్ చేస్తున్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద నిలదీస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీలాగా 2019లో ఓడిపోయిన తర్వాత 3 సంవత్సరాల వరకు ముడుచుకొని మూలను కూర్చున్నటువంటి పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బయటకు వచ్చి ఓడిపోయినా కానీ బాధ్యతతోటి ఈ 9 నెలల నుంచి ప్రజల వైపున పోరాటం చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి ప్రజల వైపున పోరాడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కసారి కానీ వెనక్కి వెళ్ళి చూస్తే 2019లో ఓడిపోయిన తర్వాత 3 సంవత్సరాల వరకు అడ్రస్ లేరు ఎవరు. ఒకరు సినిమా షూటింగులు, ఇంకొకరు ఆర్థిక లావాదేవీలు. తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కడా కనపడలా. మేము ఓడిపోయినా కూడా బాధ్యతతో వచ్చి మేము ప్రజల వైపు పోరాటం చేస్తున్నాం. ఇవాళ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి. ప్రతిపక్ష హోదా ఉంటే మా నాయకుడికి తగినంత సమయం వస్తుంది. అధికార పక్ష నాయకుడికి వచ్చినంత సమయం ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడికి కేటాయించాలి. సో ఎక్కువ సమయం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, 11 మందిని ఎదుర్కొనే సత్తా మీకుంటే, 11 మంది అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి ధైర్యం మీకుంటే, మీరు తప్పు చేయకపోతే, మీ కూటమి ప్రభుత్వంలో అన్ని మంచే చేస్తుంటే 11 మందిమే కదా మేము ఉండేది. మీరు ప్రతిపక్షం హోదా ఇచ్చినా 11 మందిమే, ఇవ్వకపోయినా 11 మందిమేగా. ఇచ్చి చూడండి ఒకసారి. ఎందుకు మీరు కోర్టు అడిగినా కూడా దాని మీద స్పందించట్లా స్పీకర్ గారు? కోర్టులంటే లెక్క లేదు, ప్రజాస్వామ్యం అంటే బాధ్యత లేదు, ప్రజలకు భద్రత లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా గొంతుని వినిపించకుండా ఉండాలని, అసెంబ్లీ సాక్షిగా వచ్చి మాట్లాడండి, ప్రెస్ మీట్లలో మాట్లాడడం ఏంటి అనే మీకు నిజంగా ధైర్యం ఉంటే అవకాశం ఇచ్చి చూడండి. ఎందుకు ఇవ్వకూడదు? మీరు భయపడుతున్నారా? మీరు భయపడుతూ మళ్ళీ మాపై నిందలు వేస్తున్నారా? ప్రజాస్వామ్యం అంటేనే పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండడం.
ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి పరిపూర్ణత ఉంటుంది. ప్రతిపక్షం లేనటువంటి సభ విలువలతో నడవదు అనేది మాత్రం ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. దీని మీద కూడా వారు సమాధానం చెప్పాలి. ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి మాటల్లో వచ్చిన ఓట్లను బట్టి అయితే జర్మనీకి పోవాలి అని మాట్లాడతాడు. అంటే ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు చూడండి. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక పదవుల్లో ఉండి భారత రాజ్యాంగం ద్వారా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికై భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వనటువంటి వ్యక్తులు వీళ్ళు. పక్క దేశాల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి తెలుసుకోండి. పిఎస్సి చైర్మన్ మీ ప్రభుత్వంలో మీ పార్టీ తీసుకుంది. మీరు అధికార పార్టీలో ఒక సభ్యుడు, మీరు ప్రభుత్వంలో ఒక సభ్యులు. ఈ భారతదేశంతో పాటు ఏ దేశంలో కూడా ప్రపంచంలో పిఎస్సి చైర్మన్ అధికార పక్షం తీసుకున్న చరిత్రలా కనుక్కోండి, తెలుసుకోండి. పుస్తకాలు చదివితే కాదు, దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా మనం అందిపుచ్చుకోవాలి. ఇంకొకటి, దళితులంటే ఎంతో చిన్న చూపు. దళితులంటే ఎంతో చిన్న చూపు. ఇవాళ నా పేరు మీద తెలుగుదేశం కుల మీడియాలో బ్రేకింగ్స్ వేస్తున్నారు. ఒక దళిత శాసనసభ్యుడిగా నా బాధ్యతలు నేను ప్రతిపక్షంలో ఉండి గట్టిగా మాట్లాడుతున్నామని, ఏదైతే ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల మీద నిలదీస్తున్నామని ఇవాళ ఒక తప్పుడు వార్తను క్రియేట్ చేశారు. బ్రేకింగ్స్ వేస్తున్నారు. నేను వైఎస్ఆర్సీపీ కండ వేసుకోలేదని, జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు వర్యులు నన్నేదో మాట్లాడారని తప్పుడు వార్తల సిగ్గనిపించదా మీకు? కొంచెమన్నా సిగ్గనిపించదా మీకు? నిజంగా మా అధ్యక్షులు మాకిచ్చే స్థానం ఏంటో తెలుసా? వారి పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టడం. ఇది మా స్థానం మా అధ్యక్షుల దగ్గర. మమ్మల్ని కాదు మాట్లాడేది, మీకు చిన్న చూపు దళితులంటే. మీకు దళితులంటే లెక్కలేదు, అవహేళన చేస్తారు. నా మెడలో కండవ జారి పడిపోయింది, నేను గమనించుకోలేదు. మరి నా ముందే కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఈయన మెడలో కూడా కండవ లేదు. కామినేని శ్రీనివాస్ గారు మీ కులమనా? మీకుందా దమ్ము ధైర్యం? కామినేని శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానెల్లో వచ్చి నిలబడ్డాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని మాట్లాడి స్క్రోలింగ్ వేసే దమ్ముందా మీకు? మేమందరం కూర్చున్న దగ్గర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూర్చున్న దగ్గర ఉన్నారు కదా కామినేని శ్రీనివాస్ గారు. ఇక్కడ మీకు దమ్ముందా? అంటే దళితుల మీద మాత్రమే స్క్రోలింగ్లు వేస్తారా? ఈ కామినేని శ్రీనివాస్ గారి మీద వేసే దమ్ము లేదా? పవన్ కళ్యాణ్ గారి మెడలో కండు ఉందా? చంద్రబాబు నాయుడు గారి మెడలో కండు ఉందా? దమ్ము ధైర్యం ఉందా? పవన్ కళ్యాణ్ గారు బీజేపీలోకి వెళ్తున్నారని ఇదే కామినేని శ్రీనివాస్ గారు వేసుకున్నటువంటి అదే కలర్కి సంబంధించిన డ్రెస్ వేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీలో చేరుతున్నారని రాసే దమ్ముందా మీకు? నిస్సిగ్గుగా స్క్రోలింగ్ వేయటం, నిస్సిగ్గుగా ట్రోల్ చేయడం, దళితులని కించపరిచే వ్యాఖ్యలు చేయటం. గతంలో వాడు నాయకులే చెప్పారు కదా, దళితుల్లో ఎవరన్నా పుడతారని వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళకి దళితులంటే చిన్న చూపే ఉంటుంది కదా. ఒక ఎమ్మెల్యేని ఒక తప్పుడు వార్తని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. కుల మీడియా కలిగినటువంటి వీళ్ళు ఎంతకైనా దిగజారడానికి సిద్ధమే, ఎంతకైనా దిగజారడానికి సిద్ధమే. ఈ విధంగా నిజంగా రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి విలువలు, రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి విద్యా వ్యవస్థ, రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి రైతుల పరిస్థితి, ఇవన్నిటిని మరచి గవర్నర్ గారి ప్రసంగంలో వాళ్ళకి భజన కార్యక్రమం చేయించుకోవటం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ బాధపడాల్సినటువంటి అంశం. ఈ విషయం మీద మీడియా మిత్రులకు కూడా
ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి వారెవరండి? వాళ్ళ కోర్టులో ఉంది, కోర్టులో అంశం ఉంది, కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నుంచి నిర్ణయం ఎలా వస్తుందో చూసిన తర్వాత దాని మీద ఖచ్చితంగా స్పందిస్తాం. 10% అనేటటువంటి నియమం నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇది స్పష్టంగా నేను నా ప్రెస్ మీట్లోనే చెప్పాను. ఇది కావాలని వారు చేస్తున్నటువంటి దుర్మార్గపు ప్రక్రియ తప్ప ఇంకోటి కానే కాదు. సార్, నిజంగా మేము టీడీపీ పార్టీ 2014లో మేము మా దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యేలని 23 మందిని కొనేసింది. అదేవిధంగా మేము ఆలోచించినట్లయితే, ప్రతిపక్ష పార్టీ ఉండకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టయితే, వారికి వచ్చినటువంటి 23 మందిని పార్టీ మార్చుకొని మేము కూడా ప్రతిపక్షం లేకుండా చేసేవాళ్ళం కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుండు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాని సమయంలో ఉంటే బాగుండు, నేను మాట్లాడే విషయాలు వింటే బాగుండు, దానికి సంబంధించి వారు ఏమనుకుంటున్నారో వారి పార్టీ విధానం ఏంటో చెప్తే బాగుండు, వారు రాకపోవడం మంచి పద్ధతి కాదు అని అనేక సందర్భాల్లో మాట్లాడారు. మీరు క్లిప్పింగ్స్ ఒకసారి తీసుకొని చూడండి. వారు రావాలని, ప్రజాస్వామ్యం బతకాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి వారికి ఉన్నటువంటి వ్యక్తులకి ఎవ్వరికి మేము కండవలేసి తీసుకోలేదు. వారిలాగా సంతలో పశువుల్లా కొనలేదు. ఇవాళ పిడుగురాళ్లలో వారికి ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎంతమంది అండి? ఒక్క కౌన్సిలర్ ఉన్నారా? తిరుపతిలో ఎంతమంది ఉన్నారు? అలాగే నెల్లూరులో ఎంతమంది ఉన్నారు? తునిలో ఎంతమంది ఉన్నారు? ఇవాళ ఏ విధంగా గెలుస్తున్నారు వాళ్ళు? రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ, డబ్బు మదంతో విర్రవీగుతూ, డబ్బు కట్టల్ని చూపించి, లాఠీల్ని అడ్డం పెట్టి, బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఏ విధంగా దాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అట్లా మేము చేసామా? మేము చేయలేదు కదా. వారు రాకుండా మానేశారు తప్ప వారికి ఉన్నటువంటి సంఖ్యాబలం ఎక్కడా తగ్గలేదు కదా. ఇవాళ నా మీద నేనేదో పార్టీ మారుతున్నట్టుగా ఈ రాతలు ఎందుకు రాస్తున్నారు? బట్టగాల్చి పైన వేయడం, లొంగేటటువంటి వాళ్ళకి సూట్ కేసులతోటి, లొంగనటువంటి వాళ్ళకి పోలీస్ కేసులతోటి, అది ఇది రెండూ కానటువంటి వాళ్ళకి ఈ విధంగా మీడియాను అడ్డం పెట్టి కుల మీడియాలో వారి వ్యక్తిత్వ హననం చేయడం. ఇదే కదా వారు చేస్తున్నారు. సభకే కదా మేము వెళ్ళాము 2 సార్లు, సభలోనే కదా అడిగాం. అంటే మా హక్కుని మేము అడిగితే స్పందించకపోతే, గవర్నర్ గారి ముందే మా హక్కుల్ని మాకు కల్పించమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే దాని మీద స్పందించకపోతే ఏం చేయాలి? ప్రజాస్వామ్యబద్ధంగా వాకౌట్ చేస్తాం. అదే చేసాం. మేము సభకు రాలేదని ఎలా అంటారు? జరిగింది 3 సెషన్స్, 2 సెషన్స్లో మేము ఉన్నాం, పాల్గొన్నాం. మా సమయాన్ని మాకు ఇవ్వమంటున్నాం. రేపైనా ఇదే కదా. మేము అడిగితే మాకు సమాధానం చెప్పనప్పుడు మేము అక్కడ ఎదురు కూర్చున్నా కానీ ఇదే కదా జరుగుతుంది. ఉత్సవ విగ్రహాలలాగా కూర్చోవాలి తప్ప ఆ విలువైన సమయాన్ని సభ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి మీ ద్వారా ఈ విధంగా మీడియా రూపంలో, మీడియా ద్వారా ప్రజలకు చేరవేసి ప్రజా సమస్యలను అడుగుతాం కదా. ఉత్సవ విగ్రహాలలాగా లోపల కూర్చొని ఏం ఉపయోగం? మీరు సమయం మాకు ఇవ్వాలి అని అనుకుంటే స్పందించవచ్చు కదా. స్పీకర్ గారు స్పందించవచ్చుగా, గవర్నర్ గారు స్పందించవచ్చు కదా, కోర్టుకి వారి విధి విధానం ఏంటో తెలియపరచవచ్చు కదా. సో తప్పులు వాళ్ళు చేస్తూ మాపై నెపం నెట్టేటటువంటి ప్రయత్నం. మేము రావాలనుకునే కదా వచ్చాం. అసెంబ్లీ సాక్షిగానే కనపడుతుంది కదా ప్రజలకి. అసెంబ్లీలోనే కదా మేము అడుగుతుంది మా హక్కుల్ని. అధికార పక్షం పిఎస్సి తీసుకుందా గతంలో? అంటే రాజకీయ లబ్ధి కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయటం, సంఖ్యాబలం ఉందని ఒక అహాన్ని చూపించటం,
ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తూ ప్రజా సమస్యల్ని గాలికి వదిలేస్తూ ఆర్థిక విధ్వంసం చేయటమే వీరి విధానం. అందుకే వారు ఇలాంటి పందాన్ని ఎంచుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు బడ్జెట్ సమావేశాలకి మీడియా సాక్షిగా, మన ఆంధ్ర తెలంగాణ మీడియా సాక్షిగా, అందరూ సాక్షిగా మేము బడ్జెట్ సమావేశాలకి పోవడం జరిగింది. మేము గవర్నర్ గారిని, ఎందుకంటే రాజ్యాంగం ద్వారా ఆయన గవర్నర్ గారు అక్కడ ప్రసంగం చేసేకి వచ్చినారు. ఆయన ద్వారా ఎట్లో వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం మా నాయకుడు చెప్తున్నాడు, మనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మనం ఏదైనా కానీ ప్రజల సమస్యలు మాట్లాడతామనే విధంగా ఆయన చెప్తూనే ఉన్నాడు. మీడియా సాక్షిగా అందరూ చెప్తున్నారు. మేము కానీ అసెంబ్లీ సాక్షిగా ఈరోజు గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసినాము, ఆయనకు విన్నవించుకున్నాం. ప్లకార్డులు పట్టుకొని ఆయన అడిగినాము, అయినా దానికి రెస్పాన్స్ లేదు. అలాంటప్పుడు అసెంబ్లీకి పోయి మేము ఏం మాట్లాడగలం? వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే వాళ్ళ ప్రసంగాలు వినరు తప్ప ఏదన్నా కానీ మాట్లాడే అవకాశం వస్తే కదా అక్కడ అసెంబ్లీలో మాట్లాడేది. మేము మాట్లాడాలని చాలా సమస్యలు ఉన్నాయి. ఈ అరాచక పాలనలో, ఈ దుర్మార్గమైన పరిపాలనలో ఈరోజు ఎంతోమంది గోడాడుతున్నారు. మాకి గ్రామాల్లో పోయి తెలుస్తుంది. అలివిగానే హామీలు ఇచ్చి ఆ హామీలో నెరవేర్చలేమని తెలుసు కానీ ఆ సీట్లో కుసనల విధంగా ఈ కూటమి ప్రభుత్వం, బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, ఆ హామీలు ఇచ్చి ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కడ ఈ ప్రజల సమస్యలు మా అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రానికి కాదు దేశానికే వినపడతాయని విధంగా ఈరోజు గొంతు నొక్కే విధంగా ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తే మీకేం బాధ? మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. కొంతమంది మేము అసెంబ్లీ నుంచి గడ్డకొస్తుంటే పారిపోయినారు అంటున్నారు. ఎక్కడ పారిపోతాం? దేశం విడిచిపెట్టి పారిపోతున్నామా, లేకుంటే ఈ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతున్నామా? ఉన్నాం కదా ఇక్కడే. మీకు అది లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ధైర్యం లేదు మీకు. వీళ్ళు ఎక్కడ సమస్యలో మా తప్పులని అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ చెప్తారనే విధంగా ఈరోజు ప్రజలు గొంతు నొక్కే విధంగా మీరు పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మీ కాళ్ళకు మొక్కని మీరే దేవుడు అనుకుంటే చాలదు. పక్కనోడు కాళ్ళకు మొక్కే దేవుడు అంటేనే దానికి అర్థం ఉంటుంది. అసెంబ్లీలో మీరే అంత, ప్రతిపక్షం మీరే, మిత్రపక్షం మీరే, మాట్లాడేది మీరే, చేసేది మీరే, జోకులు వేసుకునేది మీరే. దానికి అసెంబ్లీ అంటే ఏమి? ప్రజా సమస్యలు వినపడాలనేది విధంగానే అసెంబ్లీ అనేది. అసెంబ్లీ మీరు ఎందుకు పెట్టినట్లు? ఇంకా ఏమన్నా బయటకు పెట్టుకోవచ్చు కదా. ప్రతిపక్షం అనేది ఒకటి ఉంది, ఒకే ఒక పార్టీ. ఇప్పుడు బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, 3 పార్టీలు మీరు మిత్రపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది ఒక్క ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ఇచ్చి చూడండి మీరు. మా నాయకుడు దొమ్మేమో, మా దొమ్మేమో మేము నిరూపిస్తాం, అసెంబ్లీలో నిరూపిస్తాం. మా సమస్యలు దండుగున్నాయా? ఇవ్వండి. మా కాన్స్టిట్యున్సీలోన రోడ్లు లేవు, నీళ్లు లేవు,
స్కూళ్ళు లేవు, ఏమి లేవు. అవన్నీ చాలా ఉన్నాయి సమస్యలు చెప్పుకునేకి. మాకు ఇవ్వండి. ఎందుకని మీరు ఎందుకు భయం? మీకే ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇచ్చి చూడండి ఒకసారి, ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. అసెంబ్లీ ఎట్లట్లు నడదో చూస్తాం. అప్పుడు దానికి ధీటుగా ఉంటుంది. ప్రతిపక్షం హోదా ఇస్తే ప్రతిపక్ష 11 మంది కానిలే, 11 మంది మేము మాట్లాడతాం కదా. అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము మాట్లాడుకుంటూ అప్పుడు పారిపోతే మమ్మల్ని మీరు అనొచ్చు. పారిపోయినారు ఆ రోజునే, మీరు పారిపోయినారని. మేము పారిపోలే. అటు జీవోత్సవంలో మనుషులు ఉండే చీరలో కూర్చొని ఏం చేయాల? మీ వెకిలి నవ్వులు, మీ వెకిలి శాస్త్రాలు చూసాక అసెంబ్లీలో ఉండేది. దేవాలయం, అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది. అలాంటిది ఎంతో పవిత్రంగా భావిస్తారు అసెంబ్లీని. అలాంటిది ఈరోజు మీరు అపశయం చేస్తున్నారు. ఎవరికి వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడేది పద్ధతి కాదు. ప్రజా సమస్యలు మీరు అలివిగైన హామీలు ఇచ్చినారు, సూపర్ 6 ఇచ్చినారు, ఒక్క హామీగా నెరవేర్చలేదు. తల్లికి వందనమంట్రి, వందనం పెట్టేసి ప్రధానమంత్రి. రైతుకి 20,000 అంట్రి. కేంద్రం 3 సార్లు వేసింది. ఈరోజు కానీ రేపు అకౌంట్లోకి వేస్తుంది. మీరు ₹1 రైతుకి వేసినారా? మిర్చిలో అయితే మిర్చి దాదాపుగా నాకు తెలిసి నేను ఒక రైతు బిడ్డే. మా ఏరియాలో అయితే, ఈ గుంటూరు ఏరియాలో అయితే 20,000 సీడ్ వేరు, మా పక్క సీడ్ వేరు. డబ్బి కడ్డీ అంటారు. దాదాపుగా 75,000 కిట్ పోయింది. అది మేము హుబ్లీ అక్కడ బ్యాడికి ఎత్తుకొని పెట్టి మా రైతులు 75,000 కిట్ అమ్ముకొచ్చుకొని చాలా హ్యాపీగా 3 సంవత్సరాలు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. నిరుటి నుంచే అది 15,000 రోజులు పడిపోయింది. అదే సీడ్ అయితే 10,000 8,000కు అడిగేవాళ్ళు లేరు. అలాంటిది మీరు అదే మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పరిపాలన ఉన్నప్పుడైతే ఖచ్చితంగా దాన్ని గిట్టుబాటు ధరకి కొని దాన్ని పెట్టుకునే విధంగా మా జగన్మోహన్ రెడ్డి చేసినారు. మీరు చేసినారా? మీరు కేంద్రానికి, మా జగన్మోహన్ రెడ్డి గుంటూరు కోసం అంటే కేంద్రం పోతారు. అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేరు. ఊగినే మీ డబ్బా ఛానల్లో చెప్పుకున్నారు తప్ప ఎక్కడ ఆయన పోయి మళ్ళా వ్యవసాయ శాఖ మంత్రిని కలిసింది లేదు ముఖ్యమంత్రి గారు. ఊగిన మీరు ఇక్కడ ఆయన అచ్చెన్నాయుడు గారు ఊగినే పాయ మా చంద్రబాబు నాయుడు పోయినాడు. అక్కడ రైతులది అంతా మొత్తం మాట్లాడే ఎక్కడ మాట్లాడినాడు? మీ చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా? మీరు పోయిండేది ఎక్కడ? ఏం చేసేకపోయినారు? అక్కడ బీజేపీ, ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారకు పోయినారు మీ పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మీరు శాఖగా చూపి రైతుల మీద చెప్పేసినారు. మీరు ఏదన్నా ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటాల్లో అనే విధం ప్రతిపక్షం ఉండాలంటే మీకు కానీ విలువ పెరుగుతుంది. మాకు ఒకటే కాదు, ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష పార్టీ ఉంటేనే మీ సమస్యలు, మీ తప్పేదో ఏదో మేము అక్కడ చెప్తాం కాబట్టి మీకు కానీ విలువ మీరు సరి చేసుకుంటారు. అలాంటిది ఆడ అసలు మాట్లాడేవాళ్ళు లేకపోతే మీరు అసెంబ్లీని ఏం నడుపుతారు? ఏం చేస్తారు? మేము ఒకటే చెప్తున్నాం, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మేము ఖచ్చితంగా 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి మీ అంత సమయం నెల ఇస్తారా, 2 నెలలు ఇస్తారా? ప్రతి ఒక్క రోజు మేము మా సమస్యలు, మా కాన్షియస్ సమస్యలు, మా ప్రజల సమస్యలు, మా ప్రజల గోడు ప్రతి ఒక్కటి వినిపించే విధంగా మేము మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తాము. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము అక్కడ వచ్చి ఏం చేయలేము, మాట్లాడలేము. మేమేం చేయాలా? ఒక్క నిమిషంగా నీకుంటే మా అధినాయకుడు ఏం మాట్లాడతాడు అక్కడ వచ్చి? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని ఇస్తే ఆ ముఖ్యమంత్రికి టైం ఉంటుంది, ఈయనకి అదే టైం ఉంటుంది, మాట్లాడతారు. సమస్యలు అక్కడ మాట్లాడతారు. అందుకోసమే ఈరోజు మా అధినాయకుడు అక్కడ ఇవ్వలేరు కాబట్టే మీరు ఏం మాట్లాడతారు అసెంబ్లీలో, బయట ప్రెస్ మీట్ పెట్టి మీ సమస్యలు ఏముండే అవన్నీ మొత్తము బయట అందరూ జనాలకు తెలుపుతున్నాడు. కాబట్టి మీరు అదే గౌరవపదంగా అసెంబ్లీలో ఇస్తే ఇదే మాట అసెంబ్లీలో మాట్లాడుతాను మా నాయకుడు. అందుకోసమే మిమ్మల్ని ఒకటే అడిగేది, మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఒక్కటే అడిగేది, ప్రతిపక్ష హోదా ఇవ్వండి.
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యమేమో మేము అసెంబ్లీలో చూపిస్తాం.